హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు నచ్చినప్పుడు ఈజీగా జస్ట్ 10 నిమిషాల్లో టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోనికి 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడగానే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1.5 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనికి కొద్దిగా జీడిపప్పుని, ఒక 1.5 ఇంచ్ వరకు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగి మంచి స్మెల్ అనేది వచ్చిన తర్వాత దీనిలోనికి 1.5 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. దీనిలోనికి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ని బాగా చల్లార్చుకుని ఎయిర్టైట్గా ఉండే ఏదైనా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి 1 మంత్ వరకు అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ 10 నిమిషాల్లో ఈజీగా మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్కి ఈ ప్రొసీజర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ బిజీగా ఉంటాం కాబట్టి ఇలా చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని యూజ్ చేసుకుని ఫస్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోనికి 1/2 కప్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని, 1/2 కప్ పెరుగుని, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకొని మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇది వాటర్ని కొంచెం అబ్జర్వ్ చేసుకొని కొంచెం చిక్కబడింది కదండి. దీనిని ఒకసారి మరలా కలుపుకొని దీనిలోనికి కొంచెం ఒక చిటికెడు వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ని ఇందులో వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, జస్ట్ 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇడ్లీ రెడీ అయిపోయింది కదా. ఇది సాంబార్తో కొబ్బరి చట్నీతో భలే ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా తినే ఇడ్లీల కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దామా. టేస్టీ అండ్ క్రిస్పీ రవ్వ దోశ. ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ వరకు ఇన్స్టెంట్ మిక్స్ని తీసుకోవాలి. దీంతోపాటు 1/2 కప్ వరకు రైస్ ఫ్లోర్ని, 2 టేబుల్ స్పూన్ల మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ పెరుగును తీసుకోవాలండి. పెరుగుకు బదులుగా మీరు పుల్లటి మజ్జిగను కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం చిక్కబడింది కదండి. ఇప్పుడు దీనిలోనికి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి మీరు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దోశ పెనాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ని రవ్వ దోశల్లాగా వేసుకోవాలి. ఈ రవ్వ దోశల్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అప్పుడైతేనే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్తో చేసుకునే టేస్టీ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 2 కప్పుల వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ని తీసుకుంటున్నానండి. దీంతోపాటు చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటుగా కొద్దిగా పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఈ వెజిటబుల్స్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం కుక్ అయి ఉంటాయి కాబట్టి దీనిలోనికి కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను.
ఆల్రెడీ ఇన్స్టెంట్ మిక్స్లో సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఇందులో చెక్ చేసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. దీనిలోనికి 1 కప్పు ఇన్స్టెంట్ రవ్వ మిక్స్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక టేస్టీగా ఉండే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ భలే ఉంటుంది. దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని ఈ విధంగా పైన వేసుకుంటే కనుక టేస్ట్ అనేది అద్దిరిపోతుందంటే నమ్మండి. అంతేనండి, నోట్లో వేస్తే కరిగిపోయే చాలా టేస్టీ అయిన ఇన్స్టెంట్ ఉప్మా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మరొక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. దీనికోసం ఒక అరకప్పు వరకు ఇన్స్టెంట్ మిక్స్ని ఒక బౌల్లో తీసుకున్నాను. దీంతోపాటు అరకప్పు పెరుగును కూడా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ని అబ్జర్బ్ చేసుకొని బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అవుతుంది కదండి. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని అంటే వంట సోడాని కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గుంత పొంగనాలు చేసుకునే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలోనికి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని గుంత పొంగనాల్లాగా వేసుకోవాలండి. దీనిని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా ఆయిల్ని వీటిపైన స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని మరొక వైపుకు టర్న్ చేసుకుని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత వెనక వైపు కూడా ఇవి బాగా కుక్ అవుతాయండి. వీటిని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి, టేస్టీగా ఉండే క్రిస్పీ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. వీటిని కొబ్బరి చట్నీతో కానీ లేదా ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయంటే నమ్మండి. చూసారు కదండి, ఇలా ఒక్కసారి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక మార్నింగ్స్లో అస్సలు కంగారు లేకుండా ఈజీగా టేస్టీ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని టేస్టీ వంటలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు